రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆనందమయము రావణ బందీ అయి సీతన దినదంబులు కొండలు కోనలు చెట్టు చేమకు నాపతి శ్రీరామచంద్రుడికి ఈ రక్కసీనను చెరపట్టెనని చెప్పరే అని మొరలిడుతుండగా వెడలెను రావణుడు గర్వంగా లంకను చేరా మారీచుడి మడించి మరలిన శ్రీరాముడు సౌమిత్రిని చూచి ఒంటరి సీతకు ఏమగునో నని కలవరపడుతూ పరుగున పర్ణశాల చని సీతను కాంచక సీతాని దుఃఖంతో వెతుకుతుండగా కనపడెను వారికి చిందరవందరగా పడిన పుష్పాలు భూమిపై బారి పాదముద్రలు అది చూచి సీత రాక్షసుడి బారిన పడినదని కల్లడిల్లుతూ శ్రీరాముడు అన్న మాట జవదాటిన ఫలితమిదని చింతిస్తూ లక్ష్మణుడు పట్టిరి అడవి బాటనే వెతకగా సీతాదేవిని రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆనందమయము సీతను వెతికే రామలక్ష్మణులకు కనిపించెను రెక్కలు తెగి రక్తసిక్తంతో కొట్టుమిట్టాడుతూ మేరు పర్వతంలా పడి ఉన్న పక్షిరాజమే జటాయువు వారిని చూచిపోయే ప్రాణం కూడగట్టుకొని చెప్పెను నేను మీ తండ్రి దశరథుడి మిత్రుడును రావణుడనే రక్కసుడు సీతను దక్షిణ దిశకు కొని పోతుండగా చెప్పితి హితవులెన్నో వాడికి చెవికెక్కించకొనని ఆసురుడుని నిలువరించి నీ సతి సీతను కాపాడగా చేసి తిని పోరాటం చాలకపోయే నా బలం ఆ క్రూరుడు నాకీ దుస్థితి కలిగించే అంటూ ప్రాణము వదలెను జటాయువు దుఃఖిస్తూ ఆ పక్షికి దహన సంస్కారములే చేసి నడిచిరి దక్షిణ దిశకు లక్ష్మణులు రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆనందమయము యోజనం పొడవు హస్తాలు ఎదమీద నేత్రం వారి ఉదరమే నోరుగా శిరమే లేని వికృత రూపం జంఘరహితుడైన వాడే కబంధుడు శాపవశమున రాక్ష
లక్ష్మణులను భక్షించగా చేతులు చాపగా ఖండించి వాడి చేతులు చావగా చేసిరి దహనము వాడి కోరికపై అప్పుడు ఆయను అతనికి శాప విమోచనము చెప్పెను అతను శ్రీరాముడికి సుగ్రీవుని కలవమని అతనే సీత జాడ కనిపెట్టునని శుష్కించిన మేనుతో తడబడే అడుగులతో నడుస్తూ శ్రీరాముని తలగులతో ఎదురు చూసే మానవ చకోరి శబరి కాంచగ శ్రీరామ లక్ష్మణులను పెంగెమది ఆ ముదితకు రుచి చూసి అర్పించను తీయని ఫలములు ఆరగించగా శ్రీరాముడు సంతోషమాయను ఆమెకు శబరికి కోరిక తీరగ కదిలిరి ఇరువురు ఋష్యమూక పర్వతంకు సుగ్రీవుని కలవగా రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలపించిన ఆలకించిన ఆనందమయము